హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మ్యాంగో రైస్. మ్యాంగోస్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇంకా మ్యాంగోతో రెసిపీ స్టార్ట్ చేయకుండా ఉంటామా? దట్టు మ్యాంగో లవర్స్ ఆల్మోస్ట్ 90% ఉంటారు. సో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మ్యాంగోస్ అన్నీ నేను స్లైసెస్గా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు అంతటిని నేను తురిమేసుకొని మ్యాంగో రైస్కి రెడీ చేసుకుంటున్నాను. కొంతమంది ఇలా కాకుండా మిక్సీలో పట్టి కొంచెం డిఫరెంట్ టైప్స్ చేస్తారు. నేను చూపించేది వచ్చేసి ఇలా మొత్తం అంతా మెత్తగా తురిమేసుకున్న తర్వాత మ్యాంగో రైస్లో తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది ఇలా చేసుకుంటే మనము. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై యూట్యూబ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ శారీ టజల్స్ వీడియోకి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎవరైనా ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ సూన్ మై ఛానల్ ఈజ్ గోయింగ్ టు బీ మానిటైజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చేసి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా మంచిగా అంతా తుడివేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్లీ మనం రైస్ కుక్ చేసి పెట్టుకోవాలి. అంతలోపు రైస్ కుక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నేను వచ్చేసి రైస్లోకి మిర్చీస్ని స్లైసెస్గా వేస్తున్నాను. ఇలా కాకుండా మిర్చిని పేస్ట్ చేసేసి దాంట్లో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుని అలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. కాకపోతే నేను స్లైసెస్గా కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ టైం ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా అన్ని స్లైసెస్ కట్ చేస్తాను. నేనైతే చాలా చిన్నగా స్లైసెస్ కట్ చేస్తాను. ఒక మిర్చినే ఒక 8-10 స్లైసెస్ లాగా కట్ చేస్తాను. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై అవుతాయి, అప్పుడే మనం తినగలము. లేకపోతే కారం ఉందనేసి అన్ని పడేస్తాం కదా. సో ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. దట్టు అంత కారం అనిపించదు, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మంచిగా తినగలము. ఇప్పుడు పోపేస్తున్నాను నేను. ఆయిల్, శనక్కాయ పప్పులు, మిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ ఫస్టే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మ్యాంగో వేసిన తర్వాత వేస్తే శనక్కాయలు ఫ్రై అవ్వవు, పచ్చిగా అలాగే ఉంటాయి. సో మొత్తం అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యాంగో యాడ్ చేసుకోవాలి. మొత్తం మ్యాంగో యాడ్ చేసుకున్న తర్వాత మ్యాంగో అంతా పచ్చి వాసన వెళ్ళిపోయి మ్యాంగో మొత్తం ఫ్రై అయిపోతే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చాలా కొంచెం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన దానికంటే చాలా కొంచెం అవుతుంది. అప్పుడు మనకు స్మెల్ మారినప్పుడు అప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని మనం రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక వన్ సైడ్ వైట్ రైస్ని అంతా చల్లారబెట్టుకుంటున్నాను. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం మనం ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమం అంతా వైట్ రైస్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ మ్యాంగో రైస్ మనం ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోస్లో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలని చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను ఆ కామెంట్స్కి అన్నిటికీ రిప్లై చేసి ఒక వీడియో చేస్తాను, ఏ యాప్లో ఎడిట్ చేస్తే బాగుంటుంది అనేసి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.